వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శాఖ కేటాయింపుపై కొనసాగుతున్న సస్పెన్స్. హోంశాఖే కావాలని అజార్ పట్టు. ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు కీలక బాధ్యతలు. శాసనమండలి బీజేపీ ఫ్లోర్ లీడర్ గా నియామకం. కాంగ్రెస్ పాలనలో కుల వృత్తులకు మొండి చేయి చూపుతున్నారు. హెయిర్ సెలూన్లకు ఉచిత కరెంట్ ఎత్తివేసే యోచనలో కాంగ్రెస్ ఉందన్న ఎమ్మెల్యే వివేకానంద. నకరేకల్లో ఎమ్మెల్యే వేముల వీరేశం పర్యటన. పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసి 2 రోజులైంది. ఇంతవరకు ఆయనకు ఏ శాఖ కేటాయించలేదు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి అదే రోజు లేదా మరుసటి రోజు శాఖల కేటాయింపులు జరుగుతాయి. మంత్రివర్గంలోకి తీసుకునే ముందే ఏ శాఖలు కేటాయించాలనే ఒక అంచనాకు ముఖ్యమంత్రి వస్తారు. ఇది సహజంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరిగే విషయం. అయితే అజారుద్దీన్ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2 రోజులు గడిచినా ఏ శాఖ కేటాయించలేదు. తనకు హోంశాఖ కావాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింకు హోంశాఖ ఇచ్చిందని, ఇప్పుడు తనకు కూడా హోంశాఖ ఇచ్చి ప్రాధాన్యత కల్పించాలని అజారుద్దీన్ పట్టుబడుతున్నట్లుగా పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఏఐసిసి ముఖ్యాల ద్వారా ఆయన సీఎం రేవంత్ పై ఒత్తిడి కూడా చేస్తున్నట్లుగా సమాచారం. కొత్త మంత్రి అజారుద్దీన్ కు క్రీడలు, మైనారిటీ సంక్షేమం, అవసరమైతే మరో శాఖ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా ప్రతిపాదించినట్లు సమాచారం. దీనికి అజారుద్దీన్ విముఖంగా ఉన్నట్లుగా తెలిసింది. దీంతో శాఖల కేటాయింపు ఆగిపోయిందని సమాచారం. పార్టీలో అనేక మంది ముఖ్యులు ఉన్నారని, సామాజిక సమీకరణాలు, ఇతరత్ర అంశాలను పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో కీలకమైన హోంశాఖ ఇవ్వటం కుదరదని చర్చ జరుగుతోందని తెలిసింది. ఈ క్రమంలోనే శాఖల కేటాయింపు మరింత ఆలస్యం కావచ్చని సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకున్న తరుణంలో అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం, ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారని మైనార్టీ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. మైనార్టీ వర్గానికి చెందినటువంటి వ్యక్తికి మంత్రి పదవి వచ్చినా ఇంతవరకు ఏ శాఖ కేటాయించలేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు, ఆరోపణలు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ వీలైనంత త్వరగా శాఖ కేటాయించి సరికొత్త చర్చకు ఆస్కారం లేకుండా మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇచ్చిందని, ఉభయ సభల్లో దేనిలోనూ సభ్యుడు కాకపోయినా మంత్రి పదవి కేటాయించామనే విషయాన్ని మైనార్టీ వర్గాల్లోకి తీసుకుపోవాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం సీఎం రేవంత్ దగ్గర హోంశాఖ, మున్సిపల్, విద్యాశాఖ, వాణిజ్య పనులు తదితర కీలక శాఖలు ఉన్నాయి. అజారుద్దీన్ కు ఇస్తామంటున్న క్రీడా శాఖ ప్రస్తుతం వాకిటి శ్రీహరి వద్ద ఉంది. మైనార్టీ సంక్షేమ శాఖ అడ్లూరి లక్ష్మణ్ వద్ద ఉంది. వారిద్దరి నుంచి ఆ శాఖలను తొలగించి అజారుద్దీన్ కు కేటాయించే ఛాన్స్ ఉంది. శాఖలు కోల్పోయే మంత్రులకు ఇతరత్ర శాఖలు కేటాయించాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నల్గొండ జిల్లా నకరేకల్ వద్ద చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలోని ఎమ్మెల్యే వేముల వీరేశం చేప పిల్లలను వదిలారు. 1,20,00,000 రూపాయల విలువ గల చేప పిల్లలను ప్రతి చెరువులోనూ వదులుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఈ చెరువులు ఉంటాయని, ఇందులో ఉన్నటువంటి చేపలు పెద్దగా అయ్యే వరకు ఉచితంగా చేపలు పట్టుకుని అమ్ముకుని ఆర్థికంగా బలోపేతం కావాలి అన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి వెంగళరావు నగర్ డివిజన్ లో పలు ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతోందన్నారు. ఆ అభివృద్ధి కొనసాగాలంటే కమలం గుర్తుకు ఓటు వేసి బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు.
గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ప్రెసిడెంట్ ఎక్కడ ఉన్నాడు? గతంలో మనం చూసాం ఎమ్మెల్యే పార్కు గోపల్ చాట్ వల్ల మాట్లాడుతూ ట్రాన్స్పోర్ట్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారు గద్దెనెక్కినక్కడ హైదరాబాద్ కాదు, ముంబై కాదు, ఢిల్లీ కాదు, ఏ దేశంలో ఏ పక్కన కూడా బాంబుల పేర్లు లేవు. ఎవరన్నా అటువంటి ఆలోచన చేస్తే వాడిని బొక్కలో వేసేసి అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవ్వడం మొదలైనటువంటి ఉచితంగా ఇవాళ 5 కిలోల రేషన్ నరేంద్ర మోడీ గారు ఇస్తే రేషన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా సోమాజిగూడ డివిజన్ లోని ఎల్లారెడ్డిగూడలో పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. 6 గ్యారంటీల అమలులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తదితర పథకాల్ని లబ్ధిదారులకు అందిస్తున్నామని చెప్పారు. ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ విస్తరణ, అభివృద్ధి పనుల గురించి వివరించారు. చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను ఆశీర్వదించాలని అభ్యర్థించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు. ప్రజలు ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధికి నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని స్థానిక ఓటర్లను కోరారు. गोभी एक फोटो ले लेंगे, हटो थोड़ा हटो सब जने, इधर एक फोटो ले लेंगे. चलिए चलो यार आगा కాల్తా చేతి గుర్తుకే చేతి గుర్తుకే జై నవీనన్న జై నవీనన్న నంబర్ 2 వాళ్ళు ఉంటదా अरे అన్న 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 కృష్ణ అన్న వెనక రావా అన్న అన్న రైట్ అన్న రైట్ पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद जीतेगा भाई जीतेगा 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 भाई जीतेगा नवीनन्ना जीतेगा वोट दो पंजाब को वोट दो अरे అన్న అన్న ఎక్కడ 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 రమణ ఎక్కడ भाई जीतेगा अरे जीतेगा भाई जीतेगा नवीनन्ना जीतेगा पंजाब को ओके और पंजाब को पंजाब को कांग्रेस पार्टी कांग्रेस पार्टी నియోజకవర్గంలో బూత్ నెంబర్ 300, 301, 302 లోకల్ స్థానిక కాంగ్రెస్ లీడర్స్ అలాగే బిఎల్ఎస్ తో పాటు ప్రచారం చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కొండపోతగా వర్షం వస్తుంది, అయినా కూడా జోష్ లో ఏం తక్కువ లేదు. కాంగ్రెస్ వాళ్ళందరూ, కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ కాడరు, సనత్ నగర్ నుంచి కూడా ఎంతో మంది ఇక్కడ వందల్లో వచ్చిన కాంగ్రెస్ కాడర్స్ అందరూ కలిసి ప్రచారం చేస్తున్నాం. ఇక్కడ కాంగ్రెస్ విజయం ఖచ్చితం. క్రితం 2 ఏళ్లుగా రేవంత్ అన్న ఎంతో శ్రద్ధగా ప్రతి వారి ఇంట్లో ఏదో రకంగా అభివృద్ధి కార్యక్రమాలు, స్కీమ్స్ తీసుకొచ్చి ప్రజలందరూ ఎదుర్కొన్నా ఉంది. ఆ పని చేసిన తీరు, ఆ శ్రద్ధ, ఆ ఫోకస్, అందుకనే ఈసారి ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవడమే కాదు భారీ మెజారిటీతో గెలవబోతోంది. కాంగ్రెస్ పాలనలో కుల వృత్తులకు మొండి చేయి చూపుతున్నారని, హెయిర్ సెలూన్లకు 250 యూనిట్ల ఉచిత కరెంటు పథకాన్ని ఎత్తివేసే దశలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. నాయి బ్రాహ్మణుడికి 32,000 కరెంటు బిల్లులు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం షాక్ ఇచ్చిందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన మాట ముచ్చట కార్యక్రమంలో భాగంగా బోరబండ డివిజన్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ సింబిపూర్ రాజు బోరబండ డివిజన్ లోని వీకల్ సెక్షన్ కాలనీలోని ప్రచారం నిర్వహించారు.
ప్రజలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారని జూబ్లీహిల్స్ అభ్యర్థి దీపక్ రెడ్డి అన్నారు. ఎర్రగడ్డ డివిజన్ సుల్తాన్ నగర్ లోని గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు ఓటు వేయించుకున్నారు, కానీ పనులు అభివృద్ధి మాత్రం ఏమీ చేయలేదు. ఈసారి బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎన్నికలు బై ఎలక్షన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఎర్రగడ్డకు రావడం జరిగింది. ఇక్కడ చాలా మంది బయటకు వచ్చి వాళ్ళు వెల్కమ్ చెప్పి మరియు ఈసారి మీకే సపోర్ట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. లాస్ట్ టైంకి ఈ టైంకి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉన్నది. వాళ్ళు చూపించే ఆదరణ ఎక్కడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండొచ్చు అంతకంటే ముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పి ఓట్లు వేయించుకున్నారు, కానీ ఇక్కడ ఏం చేయలేదు. డ్రైనేజీలు అట్లనే ఉన్నాయి, రోడ్లు అట్లనే ఉన్నాయి, ఏ ప్రాబ్లం చూసినా అట్లనే ఉన్నాయి. అందుకొరకు మీరు ఫైట్ చేయాలి అసెంబ్లీకి పోయి అని చెప్పి ఆశీర్వదించడం జరుగుతున్నది. సో మీ అందరికీ మరియు ఓటర్ మహాశైలకు మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే మన డెవలప్మెంట్ మనమే చేసుకోవాలి. ఏదో ఒక మతం పేరుతో వాళ్ళు ఓట్లు వేసుకున్నారని ఒక్క వారికే వాళ్ళు సపోర్ట్ చేయాలని చూసుకున్నారు. వాళ్ళ సపోర్ట్ ఒక్కటే సరిపోతుంది, నాకైతే అర్థం కావట్లేదు. మోడీ గారు ఎక్కడ కూడా ఓన్లీ మైనార్టీస్కి ఓన్లీ హిందూస్కి అని సపరేట్ స్కీమ్స్ ఏం లేవు. అక్కడ అందరికీ సమానంగా స్కీమ్స్ చూపించేసి భారతదేశాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో పెడుతున్నటువంటి మోడీ గారికి మీరు అందరు కూడా సపోర్ట్ చేయాలి. ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ కిషన్ రెడ్డి గారి బడ్జెట్ నుంచి ఇక్కడ చేయడం జరుగుతున్నది. ఫంక్షన్ హాల్, మన కమ్యూనిటీ హాల్స్ ఉండొచ్చు, బోర్వెల్స్ ఉండొచ్చు, ఎక్కడైతే వాటర్ లేదో ఎన్నో కార్యక్రమాలు గవర్నమెంట్ లేకున్నా కానీ మేము చేస్తున్నాం. నేను మళ్ళీ మీ ద్వారా చెప్పేది ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే మన డెవలప్మెంట్ గురించి మనమే ఫైట్ చేసుకోవాలి. నాకు అసెంబ్లీకి పంపించండి, నాకు బలం ఇవ్వండి, నేను ఫైట్ చేసి మన కార్యక్రమాలన్నీ చేసుకుంటాను. లేని పక్షంలో కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉంటాయి, వాటి ద్వారా కూడా మనం డెవలప్మెంట్ చేసుకోవచ్చు. వాటి గురించి ఫైట్ చేసి నేను మనందరం కూడా డెవలప్మెంట్ సైడ్ పోదామని మీ ద్వారా తెలియజేస్తాం. ఉత్తర మండల పరిధిలోని సెల్ ఫోన్లు పోగొట్టుకోవడంతో పాటు చోరీకి గురైన కేసుల్లో పోలీసులు సిఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అందజేశారు. ఉత్తర మండలం డీసీపీ రష్మి పెరుమాళ్ ఫిర్యాదుదారులకు సెల్ ఫోన్లను అందించారు. ఉత్తర మండల పరిధిలోని 11 పోలీస్ స్టేషన్లలో చోరీ అయిన 111 సెల్ ఫోన్లను ఫిర్యాదుదారులకు తిరిగి అందజేసినట్లు వెల్లడించారు. ఇటీవల కాలంలో సెల్ ఫోన్ దొంగతనాలు పెరిగిన నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సిఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ ఫోన్లను గుర్తించే వెసులుబాటు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్లలో అత్యంత కీలకమైన సమాచారం సంక్షిప్తమై ఉంటున్న తరుణంలోని ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లను జాగ్రత్తగా పెట్టుకోవాలని సూచించారు. సెల్ ఫోన్ దొంగతనానికి గురైతే ఆందోళన చెందకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, సాంకేతిక పరిజ్ఞానంతో సెల్ ఫోన్ కనిపెట్టవచ్చని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ పోర్టల్ గురించి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. मैडम थोड़ा क्लास हो मैडम तो आपके पास ओके मैम Returning 111 mobile phones to their original owners. ఈ మొబైల్ ఫోన్స్ వాళ్ళు ఏదైనా పబ్లిక్ స్పేస్లో మూవ్ అవుతున్నప్పుడు పడేసుకుండొచ్చు, లేదంటే థెఫ్ట్ అయి ఉండొచ్చు. సో బేసిక్లీ మిస్సింగ్ మొబైల్ వాళ్ళు పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేసినప్పుడు మాకు సిఈఐఆర్ పోర్టల్ అని ఉంది. దాంట్లో ఈ మొబైల్ ఫోన్ డీటెయిల్స్ దాంట్లో ఎంటర్ చేస్తే
మళ్ళీ ఆ మొబైల్ ఫోన్ కొత్తగా ఎవరైనా వాడినప్పుడు మాకు దాని లొకేషన్ డీటెయిల్స్ వస్తాయి. సో విత్ దాట్ యూజ్ బికాస్ ఆఫ్ దిస్ టెక్నాలజీ చాలా మందికి ఈ మొబైల్ ఫోన్స్ రొటీన్గా పోలీస్ స్టేషన్ లెవెల్లో రిటర్న్ చేస్తుంటారు కన్సర్న్డ్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్స్ అండ్ క్రైమ్ టీమ్స్. ఈసారి ఒక మంత్ ఎండ్లో ఒక 111 మొబైల్ ఫోన్స్ ఇప్పుడు పెండింగ్ ఫర్ రిటర్న్ ఉందని మాకు తెలిసినప్పుడు ఇట్లా జాయింట్గా వాళ్ళని పిలిపించి ఇట్లా రిటర్న్ చేద్దామని వి డిసైడెడ్. సో దాని సందర్భంలో ఇవాళ మా ఆఫీస్లో ఒక 111 మొబైల్ ఫోన్స్ ఇప్పుడే కన్సర్న్డ్ ఆల్ 11 పోలీస్ స్టేషన్స్ ఆఫ్ నార్త్ జోన్ నుంచి మొబైల్ ఫోన్స్ వచ్చిన పెటిషనర్స్కి రిటర్న్ చేస్తాం జరిగింది. అండ్ దానికి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము జియో ట్యాగింగ్ కూడా చేస్తాము. ఆ జియో ట్యాగింగ్ కూడా ప్రాసెస్ ఇప్పుడు ఈజ్ ఆన్ గోయింగ్ అండ్ ఫర్దర్ కూడా వీ విల్ టేక్ ఇట్ అప్. అండ్ కమ్యూనిటీ కెమెరాస్ కూడా ఇన్ అ బిగ్ స్కేల్ ఇన్స్టాల్ చేస్తే ఇట్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్ ఇన్ ఫర్దర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ ఇన్ ది ఏరియా. జనావాస ప్రాంతాలలో మద్యం దుకాణాలను ఏర్పాటు చేయవద్దని డిమాండ్ చేస్తూ బేగంపేట హార్మోనీ అవెన్యూ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీ వాసులు శాంతియుతంగా కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. బేగంపేట గురుమూర్తి కాలనీ సమీపంలో గత 4 సంవత్సరాలుగా మద్యం దుకాణం నడుస్తూ ఉండటం మూలంగా కాలనీ వాసులు, విద్యార్థులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. ఇటీవల మద్యం టెండర్లు పూర్తవగా వచ్చే నెల నుండి నూతన దుకాణాలు ప్రారంభం కానున్న తరుణంలో కాలనీ సమీపంలోని ఉన్నటువంటి మద్యం దుకాణాన్ని తరలించాలని డిమాండ్ చేశారు. రాత్రి వేళల్లో మద్యం సేవించిన మత్తులోని మందుబాబులు కాలనీకి చెందినటువంటి విద్యార్థినులు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లుగా తెలిపారు. కాలనీ లోపలికి రావాలంటేనే భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్సైజ్ అధికారులు దృష్టికి తీసుకువెళ్తే నిర్లక్ష్యాలకు సమాధానాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని, మద్యం దుకాణాన్ని మరొక చోటికి తరలించేంత వరకు పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు. చేస్తే తీయిచ్చేస్తాం. ఎక్సైజ్ డ్యూటీ దగ్గరికి వెళ్ళాం, అందరి దగ్గర తిరిగాం, అందరు చెప్పారు తీయిస్తామని చెప్పని, బట్ ఎవ్వరు ఏమి చేయట్లేదు. ఇక్కడ మెయిన్ లేడీస్ కి ప్రాబ్లం అయిపోతుంది. జెంట్స్ మీకేమంటే మంచిగా బైకులు వేసుకుంటారు, కార్లు వేసుకుంటారు, వెళ్ళిపోతారు. బట్ లేడీస్ నడుచుకుంటూ వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు న్యూసెన్స్ ఎట్లుందంటే మేము భరించలేము, చెప్పలేము. మా నోటితో మేము వాళ్ళు ఏమేం చేస్తున్నారో మేము చెప్పలేము. అంటే అర్థం చేసుకోండి మీరు ఏం చేస్తున్నారో వాళ్ళు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళామండి లాస్ట్ టైం అయితే 2 years బ్యాక్. మేము అందరి దగ్గరికి వెళ్ళాం, ఎస్ఐ దగ్గరికి వెళ్ళాం. ఇట్లుంది మాకు ఇట్లా న్యూసెన్స్ ఉంది అంటే ఏం అవ్వలేదు కదమ్మా అన్నారు ఆయన. అంటే ఏమన్నా అవుతానే మీరు యాక్షన్ తీసుకుంటారా? ఎప్పుడు తీసుకుంటారు యాక్షన్? మరి ఆ లైన్ ఎంట్రన్స్ లో ఉంది ఇది. ఇక్కడ మాకు మెయిన్ ఇదే. వేరే ఎంట్రన్స్ ఉంటే కూడా మేము పట్టించుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు మాకు ఇక్కడ బస్తీకి మా అమ్మాయిలు కానీ మేము కానీ రావాలంటే మాకు ఎంత ఇబ్బంది ఉందో ఒకసారి మీ ఫ్యామిలీ మెంబర్ ఇక్కడ ఊహించుకొని చూడండి. ఒకసారి బస్ స్టాప్ ఉంది ఇక్కడ, ఏది రావాలో మేము ఇటే రావాలి, ఇటే పోవాలి. నడుచుకుంటూ రావాలంటే కూడా ఇప్పుడు లాస్ట్ ఇళ్ళకి పోవాలంటే భయం అవుతుంది. బయట ఉంటేనే బాగుంటుందేమో అనిపిస్తుంది ఒక్కొక్క సెకండ్. మాకు వైన్ షాప్ గురించి ప్రాబ్లం లేదు నిజం చెప్పాలంటే. మాకు ఇక్కడ ఎంట్రన్స్ లో ఉంది, కొంచెం అవతలు పెట్టండి. కొంచెం మాకు ఇక్కడ మాకు ఇబ్బంది లేకుండా ఉంటాం. మాకు కాలనీకి ఇదే మెయిన్. ఇంకొక వే ఉందనుకోండి మేము అటు నుంచి వెళ్ళే వాళ్ళం, మాకేం పట్టించుకునే వాళ్ళం కాదు వీళ్ళని. మాకు వాళ్ళది ప్రాబ్లం కాదు, ఇక్కడ మెయిన్. ఇక్కడ అమ్మాయి రావాలంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. 8:30కి రావాలంటే 6 o'clock రావాలంటే కూడా మా పాప బస్ ఇక్కడ ఆగుతుంది. 2nd class అమ్మాయి రావాలంటే కూడా భయపడుతున్నాం మేము. ఇక్కడ ఎవరో ఒకరు ఇక్కడ నిల్చున్నాం, అది నేను వచ్చి నిల్చోవాలంటే కూడా నేను భయపడుతున్నాను. అంటే ఇంట్లో మగవాళ్లే ఉండాలి ఇక్కడ రావాలంటే. ఒకటండి, ఒక్కోసారి మేము వెళ్తున్నప్పుడు అంబులెన్స్ వెళ్తుంటే అంబులెన్స్ కూడా దారి ఇవ్వలేదండి. ఒక రోజు ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి రైట్ టైం అయిపోతుంది, వాళ్ళు మాకు దారి ఇవ్వరు. ఎంత బాధ. ఆటో ఇక్కడ ఆపేస్తున్నారు. ఆటో కాదు, కార్లో వెళ్తుంటే కూడా
రెండు చేతులు వాళ్ళు తాగుంటారు, వాళ్ళకి ఏమున్నది అని వాళ్ళకి తెలియదు. ఆ తాగున్న మనకేపులు వాళ్ళని ఏమి అనలేము మేము. అంటే మమ్మల్ని ఎక్కడ పోతారు? మా సందులో నుంచి మేము పోవడానికి లేకుండా మీ ఎక్కడ పోతారు మీరు అంటే ఏం చెప్తాం వాళ్ళకి? తాగున్న వాళ్ళకి రీసెంట్ గా అబ్బాయినే వీళ్ళు అమ్మాయిల పక్కన పెట్టాలి, అబ్బాయిలు కూడా మా ఇంట్లో వాళ్ళ అబ్బాయి. శ్రీ సంతోష్ దాబా పేరుతో ట్రేడ్ మార్క్ ను ఉపయోగించి వ్యాపారాలు నడుపుతున్న వివిధ దాబాలపై కోర్టు ఆదేశాలతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఒరిజినల్ సంతోష్ దాబా యజమాని మనోజ్ కుమార్ సాంక్లా తమ పేరును దుర్వినియోగం చేస్తున్న సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. తమ బ్రాండ్ తోటి అక్రమంగా నగరంలోని పలు ప్రాంతాల్లో శ్రీ బాలాజీ సంతోష్ దాబా పేర్లు పెట్టుకుని నడిపిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సిటీ సివిల్ కోర్టులో వేసిన కేసుపై న్యాయస్థానం అక్రమంగా పేరును దుర్వినియోగం చేస్తున్న బోర్డులను తొలగించాలని ఆదేశించింది. దీంతో బేగం బజార్లోని సంతోష్ దాబా బోర్డును గోషామహల్ పోలీసుల సమక్షంలో తొలగించారు. అక్రమంగా శ్రీ సంతోష్ దాబా పేరుతో పెట్టుకుని నిజమైన సంతోష్ దాబా పేరుతో వినియోగదారులను మోసం చేస్తున్నారని మనోజ్ కుమార్ తరపు న్యాయవాది అభిషేక్ అగర్వాల్ తెలిపారు. నగరంలోని హిమాయత్ నగర్, ఆబిడ్స్, సోమాజిగూడ, అమీర్పేట్, అత్తాపూర్, మలక్పేట్ తదితర ప్రాంతాల్లో సంతోష్ దాబా పేరుతో అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నారని తెలిపారు. కోర్టు ఆదేశాలతో నగరంలో ఉన్నటువంటి సుమారు 50 దాబాల బోర్డులను తొలగించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. और ये तो असल है, यहाँ से उद्देश्य है सबसे नहीं आज उतनी बात करने का पहली बात तो హైదరాబాద్లో మా క్లయింట్ ఉన్నాడు మనోజ్ కుమార్ సాంక్లా, పార్ట్నర్స్, వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఆఫ్ సంతోష్ డాబా ఎక్స్క్లూజివ్, హ్యాబిట్స్లో ఉంది. సో హీఈస్ ఫైలింగ్ ఏ కేసెస్ అగేన్స్ట్ ఫేక్ సంతోష్ డాబాస్. సో లాస్ట్ వీక్ హీ ఫైల్డ్ ఆన్ న్యూ సంతోష్ డాబా 1, 2, 3 Jashna. It is situated at Begum Bazar, Abits, Attapur, Secunderabad. So we have got the order from the Honorable 11th ECJ Court to take out and to seize everything, whatever he is using from my trademark, from my client's trademark name, that is Santosh. So we are doing this work from last 2.5 years. In Hyderabad, whoever is using my client trademark's name, we are working and we are filing on their restaurants in court cases. We are going to High Court and Apex Court also. So we are winning the case. Till Apex Court we have won the case. Now we have removed the board in Begum Bazar and at Abits, at Attapur also and Secunderabad also. గౌరవ 11వ అదనపు చీఫ్ జడ్జి గారు సిటీ సివిల్ కోర్టు గారు OS 489 ఆఫ్ 2025లో సంతోష్ దాబా వాళ్ళు వేసినటువంటి సూట్ కేసు యొక్క సంబంధించి రెస్పాండెంట్స్ 7 మెంబర్స్ 7 హోటల్స్ కూడా సంతోష్ అనేటువంటి పేరును ట్రేడ్ మార్క్ ఉల్లంఘన జరుగుతున్నది. ఆ ట్రేడ్ మార్క్ ఉల్లంఘన జరుగుతుందా లేదా అనేది వాస్తవిక పరిస్థితులను పరిశీలించి ఒకవేళ వాళ్ళు నిజంగానే ఉల్లంఘించినట్లయితే వాటి యొక్క వివరాలను మరియు మెటీరియల్స్ అన్నింటినీ కూడా సీజ్ చేసి 3వ తారీఖు నవంబర్ రోజు కోర్టులో వాటిని రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పి మాకు ఆదేశాలు ఉన్నాయి. గౌరవ న్యాయస్థానం వారి యొక్క ఆదేశాలను అనుసరించి ఈరోజు మేము ఇక్కడ ఈ యొక్క అన్నీ కూడా భౌతికంగా అన్నిటిని కూడా పరిశీలించి ఎక్కడెక్కడైతే సంతోష్ అనేటువంటి పేరు ఉల్లంఘన జరిగిందో వాటిని అన్నింటిని కూడా సీజ్ చేయడం జరిగింది. రేపు సోమవారం రోజు కోర్టులో వాటిని మేము ప్రొడ్యూస్ చేసేస్తాం. ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు అధిష్టానం కీలక బాధ్యతను అప్పగించారు. రాష్ట్ర శాసన మండలి బీజేపీ తరపున ఫ్లోర్ లీడర్ గా ఆయన్ను అధిష్టానం నియమించింది. కాగా ఎమ్మెల్యే కోటగా సోము వీర్రాజు ఎమ్మెల్సీ అయిన విషయం తెలిసిందే. అయితే శాసన మండలిలో బీజేపీకి ఫ్లోర్ లీడర్ లేరు. దీంతో ఈ పదవికి ఎమ్మెల్సీ సోము వీర్రాజును ఎంపిక చేసింది. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి సూచించింది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఎవరు ఊహించని విధంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయినటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ ను కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య పరీక్షలు చేయించేందుకు పోలీసులు జోగి రమేష్ ను విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఈ సమాచారం తెలుసుకున్న వైసీపీ నేతలు పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి అక్కడకు చేరుకున్నారు. దీంతో వైసీపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో అప్రమత్తమైనటువంటి అధికారులు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వారిని అక్కడి నుంచి తరలించారు. అలాగే బందోబస్తును కూడా పెంచారు.
మా అన్న అరెస్ట్ అవుతారు, ఎక్కడికి వెళ్ళరు, మీకు మేము సహకరిస్తాము. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా దయచేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అనంతపురం నగరంలోని 50 డివిజన్లు 4 పంచాయతీల్లో తామే గెలుస్తామని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. నగరంలోని 41వ డివిజన్ జనశక్తి నగర్ కు చెందిన మైనార్టీ నాయకుడు మొహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి అన్ని వర్గాల వారు పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. వైసీపీ గత 5 ఏళ్లలో చేయని పనుల్ని తాము ఈ 16 నెలల్లో చేసి చూపిస్తున్నామన్నారు. వెల్కమ్ వెల్కమ్ మొహమ్మద్ జబీవుల్లా ఈడే ఉన్నాడు, ఆడే ఉండి వచ్చేస్తాడు, ఆడే ఉండి చాలా సంతోషకరం. ఇదే స్ఫూర్తితో రాబోయే కార్పొరేట్ ఎన్నికల్లో మనం ఖచ్చితంగా 41వ డివిజన్ అత్యధికమైన మెజార్టీతో గెలిపించే విధంగా యువతరంతా కూడా కృషి చేస్తారని ఆశిస్తున్నాం. ఈ ఉత్సాహం స్థానిక ఎన్నికల వరకు కూడా ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 41వ డివిజన్లో జనశక్తి నగర్లో సోదరుడు మహమ్మద్ రఫీ నేతృత్వంలో దాదాపు 100 కుటుంబాలు, మైనార్టీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. ఈ సంవత్సరం ఉన్నర కాలంలో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి అయితే ఏమి, అలాగే మా యువ నాయకుడు లోకేష్ గారు ఐటీ విద్యాశాఖ మంత్రులు కార్యకర్తల పట్ల చూపించే ఆదరణ అయితే ఏమి, అభిమానం అయితే ఏమి ఇవన్నీ చూసి సోదరుడు మహమ్మద్ రఫీ ఆకర్షితుడై ఈరోజు తెలుగుదేశం పార్టీలో స్వచ్ఛందంగా చేరడం జరిగింది. కాకుండా అనంతపురం అర్బన్ నియోజకవర్గం వస్తే గత 30 ఏళ్ళ నుంచి డంపింగ్ యార్డ్ పెండింగ్ ఉంది. ఈరోజు డంపింగ్ యార్డ్ కానీ మొత్తం క్లీన్ చేసే పరిస్థితి. ఇవే కాకుండా రోడ్లు, డ్రైనేజీలు గత 5 ఏళ్ళలో ఎక్కడే కానీ చేయలేదు. ఏమంటే మేయర్ మాట్లాడుతున్నాడు వాళ్ళ అంకుల్ కోసం. అంకుల్ ఏం చెప్తే అది మాట్లాడతాడు, ఒక స్క్రిప్ట్ రాసిస్తాడు. అంకుల్ అబ్బాయి వెళ్ళి నువ్వు మాట్లాడంటే అంకుల్ సరే అంకుల్ అని చెప్పేసి వచ్చి మాట్లాడి టీవీల ముందు ఈరోజు నేను అమూల్ బేబీ మాదిరి మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న దాదాపు 450 ఎకరాలు మీ అంకుల్ సంపాదించుకున్నాడయా అంటే, లేదు నాకు తెలిసి 86 ఎకరాలే ఉండేదని. తీపించమంటావా? ఎక్కడెక్కడ సర్వే నెంబర్ అన్ని తీపించమంటావా? ఆ టైం కానీ వస్తుంది. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరికి వచ్చింది. గతంలో మీరు దౌర్జన్యంగా మా తెలుగుదేశం నాయకుల్ని నామినేషన్ లేకోకుండా ఇబ్బంది పెట్టి గతంలో 50 డివిజన్లు 4 పంచాయతీలు తీసుకున్నారు. అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకులు అభివృద్ధి చేసేది చూసి, మీ నాయకుల మాదిరి దౌర్జన్యాలు చేయలేము మేము. మా నాయకుడు అభివృద్ధి చేసేది చూసి ఈరోజు ప్రజలను పట్టం కట్టే రోజులు వచ్చాయి. నేను వచ్చినప్పటి నుంచి చెప్పాను, ఎలక్షన్లో నిలబడినప్పటి నుంచి అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని గిఫ్ట్గా ఇస్తానని మా ముఖ్యమంత్రి వర్యులకి అలాగే గిఫ్ట్గా ఇచ్చాను. మోంతా తుఫాను కారణంగా నష్టపోయిన ప్రజలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదుకుంటారని ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తెలిపారు. కలెక్టర్ రాజాబాబుతో కలిసి తుఫాను ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రజలకు నష్టపరిహారం అందించడానికి సిద్ధంగా ఉన్నారని, అందుకు నివేదిక తయారు చేయడానికి కలెక్టర్ రాజాబాబు పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో పర్యటించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. నష్టపోయినటువంటి రైతాంగాన్ని 100% ఆదుకుంటామని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి కలెక్టర్ గారు మన పశ్చిమ ప్రాంతానికి
ఏదైతే మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం వెనుకబడ్డ ప్రాంతాలైనటువంటి ఈ మార్కాపురం ఈ డివిజన్లో గడచిన 25 సంవత్సరాల్లో లేనటువంటి వర్షపాతం ఈసారి నమోదైంది. అంత భారీ స్థాయిలో వర్షాలు పడటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. అలాగే రోడ్లు డ్యామేజ్ అయినాయి, చెరువులకు అక్కడక్కడ గండ్లు పడినాయి, అలాగే వాగులకు సప్లై ఛానల్స్ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయాం. తక్షణమే మా ప్రాంతానికి న్యాయం జరిగే విధంగా రైతుల్ని కాపాడుకునే దానికి వారికి సమయం తగినటువంటి సహాయ సహకారాలు అందించమని చెప్పి కూడా అభ్యర్థించాం. అలాగే ముఖ్యంగా ఎన్యూమరేషన్ విషయంలో కొంత లిబరల్గా పోయి రైతుని కాపాడమని చెప్పి కోరుతా ఉన్నాం అధికారులని. ఈ విషయంలో కొంత లిబరల్గా వెళ్ళి, ఎందుకంటే ఆల్రెడీ రైతు అనేవాడు ప్రతి ఒక్క రైతు మిర్చి అయితే 60-70 వేలు ఖర్చు పెట్టుకున్నాడు. పత్తి అయితే ఆల్మోస్ట్ 100% పత్తి వల్ల రికవరీ లేదు. మినుములు, పెసలు, మినుములు, అలసందలు ఇవైతే కంటికి కనపడటంలా. కంది కూడా వస్తూ రాదు తెలియని పరిస్థితి. ఈ ప్రధానంగా ఈ 4 పంటలు ఈ ప్రాంతంలో వేసేటువంటి ఈ 4 పంటలు పూర్తిగా ధ్వంసమైపోయినాయి. కాబట్టి ఎన్యూమరేషన్ విషయంలో కొంత లిబరల్గా వెళ్ళి రైతును కాపాడమని చెప్పి మీ ద్వారా మా కలెక్టర్ గారిని అభ్యర్థిస్తూ, అలాగే మా జిల్లా యంత్రాంగాన్ని ఏకతాటిపై నడిపించినటువంటి కలెక్టర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, మా నియోజకవర్గంలో అహర్నిశలు కష్టపడినటువంటి రెవెన్యూ సిబ్బంది కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు, ఇతర ఇరిగేషన్ సిబ్బంది కావచ్చు, ఇతర సిబ్బందులు అన్ని వ్యవస్థల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాఖ కేటాయింపుపై కొనసాగుతున్న సస్పెన్స్, హోంశాఖే కావాలని అజార్ పట్టు. ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు కీలక బాధ్యతలు, శాసనమండలి బీజేపీ ఫ్లోర్ లీడర్ గా నియామకం. కాంగ్రెస్ పాలనలో కుల వృత్తులకు మొండి చేయి చూపుతున్నారు, హెయిర్ సెలూన్లకు ఉచిత కరెంట్ ఎత్తివేసే యోచనలో కాంగ్రెస్ ఉందన్న ఎమ్మెల్యే వివేకానంద. నకరేకల్లో ఎమ్మెల్యే వేముల వీరేశం పర్యటన, పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.